గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 11వ ప్రపంచ యోగా దినోత్సవానికి అయితే అంత సర్వం సిద్ధమైంది. ఇదే నేపథ్యంలో మనమైతే ప్రస్తుతం ఆర్కే బీచ్ రోడ్లో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకుంటే ఒకవైపు అంతా కూడా సర్వంగా అంతా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్లేసుల్లో ఆసనాలకు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మోడీ కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటారు. ఇదే క్రమంలో విదేశాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనతో పాటు కొంతమంది వచ్చి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హౌ డు యూ ఫీల్ ఇంటర్నేషనల్ యోగా డే? Yes, I'm really honored to join this 11th International Yoga Day, which is the Prime Minister will join us, and we are ready to like meet him. And yes, really blessing. I feel like blessing from the God to join this event. Which country? I'm from Japan. I'm doing a PhD in yoga in Andhra University. Yes, yeah. And yes, I have done my master in Pune University and diploma in Kaibaradama Yoga Institute. Yeah, and really appreciate this opportunity to study yoga in India. Thank you so much. Yes. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈరోజు ఉదయాన్నే వచ్చారు, ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూస్తుంది. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మా ఏయూ స్టూడెంట్స్ నుంచి చాలా ఆనందంగా ఉందండి. మా స్టూడెంట్స్ 160 మెంబర్స్ వచ్చారు, నియర్గా గర్ల్స్ అండ్ బాయ్స్. యాక్చువల్గా మా యూనివర్సిటీ నుంచి మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బస్సులో రావటం. ఇదంతా పార్టిసిపేట్ నిజంగా నరేంద్ర మోడీకి చాలా థ్యాంక్స్ఫుల్ అండి. యాక్చువల్గా ఎంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే చాలా ఇదిగా, కానీ మా స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా పాల్గొన్నారు. 150 కంట్రీస్ నుంచి మన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతారు. వీళ్ళందరూ కూడా మన ఇంట్రెస్ట్గా చాలా వాళ్ళే ఇంట్రెస్ట్గా రిజిస్టర్ అయ్యి ఒక 600 మెంబర్స్ మా యూనివర్సిటీలో హాస్టల్లో ఉంటారు. వీళ్ళ 200 మెంబర్స్ మన దీనికి అటెండ్ అయ్యారండి. ఈ అమ్మాయి జపాన్ నుంచి వచ్చింది. ఈ అమ్మాయి ఓన్లీ వన్ జపాన్ కంట్రీ అండి. ఇంతకుముందు ఎవరు మన జపాన్ నుంచి లేదు. ఈ అమ్మాయి ఫస్ట్ జపాన్ నుంచి వచ్చి యోగా అదే నరేంద్ర మోడీ గారి గురించి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన ఇండియాలో ఎంత బాగా చేస్తారని తన జపాన్ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మోడీజీ అండ్ దిస్ కలెక్టింగ్ ద బిగ్ ఫెస్టివల్ లైక్ దిస్ ఈజ్ వెరీ గుడ్. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో 150 దేశాల పైన అయితే విదేశాల నుంచి అయితే ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈరోజు యోగా దినోత్సవంలో పాల్గొనే చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో కూడా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా జపాన్ నుంచి వచ్చి ఈ యొక్క యోగాలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇటువంటి కార్యక్రమం జరగడం పట్ల ఇండియాలో ఇదే మొదటి టైం నేనైతే చూస్తున్నానంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నారు. ఈ ఆపర్చునిటీని అయితే నేనైతే పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.